ఆడపడుచుల చేతనే పెండ్లి కొడుకును చేయిస్తారెందుకు? మన హైందవ సాంప్రదాయాలను దురదృష్టితో మొదలయ్యాయి. వివాహంతోటే ఆడపిల్లకు పుట్టింటి అనుబంధం, హక్కు తెగిపోతాయని కొందరు భావించటం నిజం. ఈ మనోభావాన్ని గుర్తిరెరిగిన పెద్దలు ఆడపడుచు స్థానాన్ని ఆచారపూర్వకంగా భద్రపరిచారు. శుభాశుభ కార్యాల్లో ఆడపడుచుకి అగ్రస్థానం కల్పించారు. మన పూర్వీకులకు ఎంతటి దూరదృష్టి ఉందో చూచారా? సోదరుల పెళ్లికి ఆడపడుచు కట్నం ఇవ్వటం అందరికీ తెలిసిందే. అంతేకాదు, శుభకార్యాలలో ఆడపడుచు అధికారం హర్షదాయకమే. మరి వివాహంతోటే ఆడపిల్ల అనుబంధం అమ్మనాన్నలతో దూరం కాదు, మరి కాస్త పెరుగుతుంది కూడా. అత్తగారింట్లో కోడల స్థానంలో నడవలసిన తీరు తెలియపరచవలసిన బాధ్యత అమ్మానాన్నలదే. కొత్త దంపతుల మధ్య తలెత్తే కోపాలు, చిరు సమస్యలు చక్కబరచవలసింది కూడా అమ్మానాన్నలే కదా. ఆడపిల్లలకు ఉండే ఒక ప్రత్యేకమైన విలక్షణం ఏమిటంటే పెళ్లికి అవ్వబోయే ముందు రోజు వరకు అమాయకత్వంతో కనిపించిన అమ్మాయి మొగుడి చేతిని తాకగానే ఆరిందల్లాగా అయిపోతుంది. ఒక్కరోజులోనే అనుభవజ్ఞురాలైపోతుంది. ఆలంబన అందంగానే ఆడది మరో రూపానికి మార్పు చెందుతుంది. కళ్యాణ శుభకార్యంలో ఆడపడుచు చేతనే చాలా శుభకార్యాలు చేయిస్తారు. లాంఛనాల పేరుతో కూడా ఆడపడుచుకి చాలా మూట చెప్తారు. పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుండి గర్భధారణ కార్యక్రమం వరకు అల్లుడు కూతురు ఇద్దరూ అన్ని వ్యవహారాలు చూడటం పరిపాటి. ఈ సాంప్రదాయాన్ని పూర్వీకులు ఎందుకు పెట్టారంటే ఆడపిల్లలకు పెళ్లి చేసే బాధ్యతలు దులిపేసుకొని చేతులు కడుక్కునే మనుషులు ఎందరో ఉన్నారు. ఆడపిల్లంటే అక్కడ పిల్ల, మగపిల్లవాడు మన పిల్లవాడు అనుకునే ఛందస్సులు ఎక్కువ ఉన్నారు మన సమాజంలో. వాకిలికి పచ్చ తోరణం కట్టడం దగ్గర నుండి వరునికి కళ్యాణ తిలకం దిద్దే వరకు, పెళ్లి పీటల మీదకు వరుణ్ణి తీసుకువెళ్ళటం నుండి తలంబ్రాలు పోయించే వరకు ఆడపడుచుదే అధికారమంతా. ఆడపిల్ల ఎంత శ్రీమంతురాలు ఇంటికి కోడలైనా భర్త మీద తనకెంతో మమతను రాగాలున్నా, తనెంతో స్థితిపరులైన పుట్టింటి వారి అభిమానం కోసం, పుట్టింటి కానుకల కోసం ఆశపడటం సహజం. అందుకే ఆడపిల్లను పుట్టింటికి మహాలక్ష్మి అంటారు. మెట్టినింటి గృహ కూడా మరి.